హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేస్తున్నాం పోప్ రైస్ కావాల్సినవి పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, రైస్. ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తున్నాం. ముందుగా ఆయిల్ పోసుకోవాలి 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక నెక్స్ట్ పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, పప్పు ఇవి మంచిగా ఫ్రై అయ్యాక నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకుందాం. పచ్చిమిర్చి ఆనియన్ వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి ఆనియన్స్ బాగా మిక్స్ చేయాలి. ఇవి కొంచెం ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చాక నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాం. నెక్స్ట్ కరివేపాకు, వేసుకుంటున్నాం. కరివేపాకు కూడా కొంచెం మంచిగా గోలాలి ఆయిల్లో. నెక్స్ట్ పీనట్స్ వేసుకుంటున్నాం. పల్లీలు కూడా వేసుకున్నాం కదా. ఇవన్నీ మంచిగా మిక్స్ చేస్తూ మంచిగా ఫ్రై అవ్వాలి. ఇవన్నీ ఫ్రై అయ్యాక నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కూడా మళ్ళీ ఒకసారి అన్నీ బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ పసుపు గోలాక రైస్ వేసుకోవాలి. పసుపు గోలింది. ఇప్పుడు రైస్ వేసుకుంటున్నాం. రైస్ వేసుకున్నాక మొత్తం రైస్ వేసేసుకుంటున్నాను. రైస్ వేసాక మంచిగా మిక్స్ చేయాలి. మొత్తం బాగా కలపాలి. మంచిగా రైస్ మొత్తం మంచిగా కలుపుకోవాలి. కలర్ మారాక బాగా కలపాలి. రైస్ మొత్తం మంచిగా కలుపుకున్నాక 1 లెమన్ తీసుకొని 1 లెమన్ తినాలి టేస్ట్ కోసం. ఆప్షనల్, మీ ఇష్టం. నేనైతే 1 లెమన్ తీసుకుంటున్నాను. లెమన్ కట్ చేసి పిండుతున్నాను. అందులో లోపల గింజలు ఉంటాయి కాబట్టి గింజలు పడకుండా నేను అట్లా పిండుతున్నాను స్పూన్ తోటి. లెమన్ పిండేసాను. లెమన్ పిండాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయాలి. రైస్ని మంచిగా లెమన్ మంచిగా రైస్కి కలిసేలా మంచిగా మిక్స్ చేయాలి. సాల్ట్ కొంచెం నేను పోపులో తక్కువ వేసుకున్నాను కాబట్టి మళ్ళీ కొంచెం నేను సాల్ట్ వేసుకుంటున్నాను.
ఇప్పుడు మళ్ళీ ఒకసారి మంచిగా బాగా కలపాలి. ఓకే ఫ్రెండ్స్, పోపు రైస్ రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.